సూపర్విజన్ దాని తదుపరి ఎవాల్యుయేషన్ చేసి దాని తదుపరి దీంతో ముడిపడి ఉన్న అనేక అంశాలకు సంబంధించి మా కన్సార్షియం ఇచ్చిన రిపోర్ట్ మేరకు డిపిఆర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సో ఇది ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, అది కూడా ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఓన్లీ కన్సర్న్ టు 1 or 2 ఏరియాస్ ఆఫ్ దిస్ మూసీ రివర్ డెవలప్మెంట్. దాంట్లో భాగంగానే ఒక చిన్న కాంపోనెంట్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇట్స్ నాట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. దానికి సంబంధించి ఉన్నది అధ్యక్ష. ఈరోజు వారు చెప్పారు, సభను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు, ప్రజలకు చట్టసభలకు తప్పుతాడు సమాచారం. స్పెసిఫికలీ అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్లీ ఎగ్జామిన్ ద రికార్డ్ అధ్యక్ష, దే బీన్ ఆస్కింగ్ ఫర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారా అని స్పష్టంగా మరొకసారి సభ ద్వారా ప్రజలకు కానీ గౌరవ సభ్యులకు కూడా చెప్తా ఉన్నాం. డిపిఆర్ ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు. ప్యూర్ అప్లికేషన్ ఫర్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ ఎ మైనర్ కాంపోనెంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ August I think, September. సో దట్ ఈస్ క్లియర్ అధ్యక్ష. డిపిఆర్కు సంబంధించి నేమేమో ప్రజలను తప్పుదారి పట్టియలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మైనర్ కంపోనెంట్ విచ్ ఇన్వాల్వ్స్ 2 స్పెసిఫిక్గా నేను ఆ రోజు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈరోజు వారు కూడా ఇంకో విషయం చెప్పారు, ఇది డిపిఆర్లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వం మోకాళ్ళు వస్తుందని అనేక విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవన్నిటి మీద పోకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు పోతా ఉన్నాం, వరల్డ్ బ్యాంకు సంబంధించి చిన్న కాంపోనెంట్ అయినా పెద్ద కాంపోనెంట్ అయినా ఈరోజు ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ఎక్కడైనా అవకాశం ఉంటే ఆ అవకాశానికి సంబంధించి వారి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తోని వారు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ కన్సిడర్ చేసి 2 to 2.5%. సార్ వారి ప్రభుత్వ హయాంలో సార్ నేను చెప్తా ఉన్నాను 11.5% తోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పెద్ద స్థాయిలో నిధులు తీసుకొచ్చారు. సరే, క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, క్రియేట్ చేసే ప్రయత్నంలో ముందుకు సాగాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉన్నాం, అందుకోసమే తీసుకొచ్చాం అని చెప్పారు. అది ఎటుపోయిందో మీకే తెలుసు. ఈరోజు నేను కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఎప్పుడైనా వారు వరల్డ్ బ్యాంకుకు సంబంధించి 2.5% పరంగా రుణాలు తీసుకొస్తా అన్నప్పుడు, దాని పరంగా రుణాలు తీసుకొస్తున్నప్పుడు 9 సంవత్సరాల కాలంలో ప్రపంచ బ్యాంకుకు సంబంధించి కానీ ఏదైనా షరతులకు సంబంధించి కూడా నెగోషియేషన్లో ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి షరతులు ఏమైనా ఉంటే ఆ నెగోషియేషన్లో కూడా మనము మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రయత్నం చేయొచ్చు. జైకా ఫండ్స్ అధ్యక్ష, దే నెవర్ ట్రైడ్ ఫర్ ద జైకా ఫండ్స్ ఆల్సో. అది 2%, 2.5%, 3%కు సంబంధించిన అంశం వచ్చేవారు. ఈరోజు తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం ఉన్న తరుణంలో ఒక ప్రయత్నం అధ్యక్ష. ఎక్కడుంది ఆ ప్రయత్నం? వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన వెబ్సైట్లో అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కూర్చున్న గౌరవ సభ్యులు అందరికీ కూడా తెలుసు. దే ఆల్ ఎల్డర్ సభ, ఇది ఇంటలెక్చువల్ సభ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కు సంబంధించి అక్కడ అప్లోడ్ అయింది. ఇంకా వరల్డ్ బ్యాంక్ దాకా పోలే, ఇంకా పోయి అక్కడ ఐడెంటిఫికేషన్ స్టేజ్లో కూడా వారు బేరీజ్ చేసుకోవడానికి వారు ఇంకా తీసుకోలేదు అధ్యక్ష. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వెట్అవుట్ చేస్తుంది. వెట్టింగ్ చేసిన తర్వాత వరల్డ్ బ్యాంకుకు సంబంధించి వీరు ప్రపోజల్ వెట్టింగ్ అయిందా లేదా చూసి వరల్డ్ బ్యాంక్ కూడా దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలన చేస్తుంది. అది దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ స్టేజ్లో ఉంది. దట్ ఈస్ స్మాలర్ కాంపోనెంట్. నేను దయచేసి కోరుతా ఉన్నాను, వీ డోంట్ వాంట్ టు మిస్లీడ్ ద హౌస్. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏదైనా కానీ రూల్స్ ప్రొసీజర్స్ మేము చెప్పే ప్రతి మాటకు కూడా ఒక శాంక్టిటీ ఉండాలనే ఉద్దేశంతో ముందుకు పోతాం అధ్యక్ష. ఈరోజు మాకేమీ రేపొద్దున 11%, 12% అప్పులు తీసుకొచ్చి